వివేకుడైన వాడు నిద్రలో మాట్లాడుతున్న అతన్ని అడుగుతాడు, వై ఇస్ బ్యాబ్లింగ్ లైక్ దిస్, ఇలా ఎందుకు అతను వాగుతున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ కండిషన్. మీకు ఒకవేళ నిజంగా ఆయన అది తెలుసుకోవాలంటే ఆయన కండిషన్లోకి మీరు యూ హ్యావ్ టు గెట్ వెళ్ళి అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ డైరెక్ట్గా మీరు అనుభూతి చెందాలి. A man who is having self-knowledge is free in his consciousness, and therefore he is not confused like a man in bondage. And similarly, who is hungry cannot get the satisfaction of the person who has taken full meal and is content. ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉందో ఆయన స్వేచ్ఛగా ఉంటాడు తన కాన్షియస్నెస్ లో. అందువలన ఆయన కన్ఫ్యూజ్డ్ కాదు, నేను గందరగోళంగా ఉండడు. కానీ బంధంలో ఉన్న వ్యక్తి ఎలా అయితే గందరగోళంగా ఉంటాడో ఆయన అలా ఉండడు. అండ్ త్రూ డిస్క్రిమినేషన్, వివేకం ద్వారా ఆత్మస్థితి అన్నదాన్ని ఆయన గ్రహించుతాడు. వివేకమే ఉపయోగపడుతుంది ఆయన గ్రహించడానికి. So with all this explanation, the basic doubts are removed. It is definite that freedom is achieved only by knowledge, and through discrimination the state of Atman is realized. With all this experience, ఈ అనుభవం అంతటితో మూలమైనటువంటి సందేహాలు తీరిపోతాయి. ఏంటంటే ఇది నిశ్చయం ఏమిటంటే ఫ్రీడమ్ అన్నది కేవలంగా జ్ఞానం ద్వారా పొందగలం, అంటే ముక్తి అన్నది. అలాగే వివేకం ద్వారా ఆత్మస్థితిని మనం పొందగలుగుతాం. Thus, in the 9th Dashka of Dasabodha, in the dialogue between the Guru and the disciple, this 7th chapter by name, Removal of Doubts, is completed here. ఈ విధంగా 9వ దాసబోధలో 9వ దశకంలో గురు శిష్య సంవాదంలో సందేహాల నివృత్తి అనే 7వ చాప్టర్ అయిపోయింది. Chapter 8, Discourse on Death. అంటే మృత్యు పైన ప్రవచనం. Sri Ram, the man of knowledge is released from reincarnation by virtue of his knowledge. Right? How does a man in bondage reincarnate? After his death, what takes the next birth? జ్ఞానం ఉన్న వ్యక్తి తను అంటే వేరే జన్మని పొందకుండా విముక్తుడు అవుతున్నాడు, ఎందుకంటే ఆయనకున్న జ్ఞానంతో. కానీ బంధంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా పునర్జన్మ పొందుతాడు? ఆయన మృత్యు తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ బర్త్ లో? If men in bondage die, nothing remains. Before death, there is loss of memory. Before death, if men in there is a loss of memory, అంటే జ్ఞాపకం అనేది పోతుంది అన్నమాట. ఒకవేళ బంధంలో ఉన్న వ్యక్తి if men in bondage చనిపోతే ఏమీ మిగలదు, ఎందుకంటే ఆయన చనిపోక ముందే ఆయన జ్ఞాపకం అనేది పూర్తిగా జ్ఞాపకాలు పోతాయి. The listeners have asked this question. Please listen to its answer. Please do not be distracted, said the speaker. ఇప్పుడు శ్రోతలు ఇలా అడిగారు, ప్రశ్న అడిగారు, దీన్ని జాగ్రత్తగా మీరు వినండి, దీని సమాధానం మీరేమో ఇటు అటు మైండ్ని వెళ్ళేటట్టుగా చేసుకోకండి అని స్పీకర్ చెప్పాడు. The 5 vital forces leave their places, and the desire which is supported by the vital force and is mixed with it goes away by leaving the body. 5 వైటల్ ముఖ్యమైన శక్తులు అనేవి వాటి స్థలాల్లోకి
leave their places వదిలేసి, and the desire which is supported by the viral force, వాళ్ళకు ఉన్నటువంటి కోరిక ఏదైతే ఈ వైరల్ ఫోర్స్ దాన్ని బాగా బలాన్ని ఇస్తూ ఉంటుంది. అండ్ ఇది మిక్స్డ్ విత్ ఇట్ గోస్ అవే బై లీవింగ్ ద బాడీ, శరీరాన్ని వదిలేసిగానే అది కూడా పోతుంది. The desire goes like a wind together with this vital force, and it remains in the form of wind only. That desire takes the birth again according to the motive. కోరిక అనేది గాలిలాగా, గాలితో పాటుగా దానికి ఉన్న సమస్త శక్తితో అది అక్కడే ఉంటుంది, అది ఒక గాలి రూపంలో. ఆ కోరిక మళ్ళీ జన్మను తీసుకుంటుంది. అగైన్ అకార్డింగ్ టు తన ఉద్దేశం ఏంటో దాని ప్రకారం ఆ కోరిక వల్లే జన్మ సంభవం. Some people die violent deaths, and when they take birth again, the handicaps suffered at the time of what violent death, such as loss of legs or hands or other limbs, continue in the next birth. కొంతమంది ఏమో చాలా హింసాత్మకంగా చనిపోతారు. మళ్ళీ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు హ్యాండిక్యాప్స్ గా, అంటే సఫర్డ్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ గాడ్, అంటే ఆ వైలెంట్ పీరియడ్ లో డెత్ రావడం కానీ, లేకపోతే కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం కానీ, లేకపోతే ఇతర అవయవాలు పోగొట్టుకోవడం కానీ నెక్స్ట్ బర్త్ లో జరుగుతుంది. When a serpent bites and a man dies, the mantric, by using the particular spell, resurrects him, and when the man becomes alive again, his original desires continue. ఒక పాము కరిచింది అనుకోండి, ఒక మనిషి చనిపోతాడు. ద మాంత్రిక్, అంటే మాంత్రికుడు తనకున్నటువంటి పర్టికులర్ మంత్రాలను ఉచ్చరించి ఆయన తిరిగి బతికిస్తాడు. ఈ విధంగా when the man becomes alive, మళ్ళీ ఆయన జీవం వచ్చాక ఆయన ఒరిజినల్ గా ఉన్న కోరికలు మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటాయి. Sometimes people die and occultists make them alive again by bringing them back from the house of the god of death. కొన్ని టైంలో ప్రజలు చనిపోతారు. ఈ ఆత్మజ్ఞానం వెళ్ళిన వాళ్ళని తిరిగి పునర్జీవితం చేస్తారు. బై బ్రింగింగ్ దెమ్ బ్యాక్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డెత్, అంటే గాడ్ ఆఫ్ డెత్ అంటే మృత్యుదేవత ఇంటి నుంచి తిరిగి వాళ్ళు తీసుకొస్తున్నారు ప్రాణాలు. Many had been cursed and fallen to some other category of animals, etc. And when the period of the curse comes to an end, they again bear their original bodies. చాలా మంది శాపగ్రస్తులు అవుతున్నారు అండ్ ఫాలెన్ టు సమ్ అదర్ కేటగిరీ, మరొక దాంట్లో పడిపోతున్నారు, అంటే జంతువులకు సంబంధించి. అండ్ when the period of the curse comes, ఆయనకి ఎప్పుడైతే ఆ శాప విమోచన అవుతుందో, they again bear their original body. మామూలుగా వాళ్ళ సహజ శరీరాలు వాళ్ళకి వచ్చేస్తాయి. Many have taken more than one birth. Many are known to have entered the body of other person. There are cases of this type without number. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ జన్మలు ఎత్తారు. చాలా మందికి టు హ్యావ్ ఎంటర్డ్ ది బాడీ ఆఫ్ అదర్ పర్సన్, అంటే వాళ్ళు ఇతర వ్యక్తుల శరీరాల్లో ప్రవేశించినట్టుగా అనిపిస్తుంది. దేర్ ఆర్ కేసెస్ ఆఫ్ దిస్ టైప్ వితౌట్ నంబర్, లెక్కలేని ఇలాంటి కేసులు ఉన్నాయి. The vital force leaves the body as if exhalated, and the same enters into another body. So the wind together with that desire has got rebirth. ఈ ముఖ్యమైనటువంటి జీవశక్తి అనేది శరీరంలోనే ప్రవేశిస్తుంది, వదిలేస్తుంది చనిపోయేటప్పుడు.
అదేంటంటే నిశ్వాసం ద్వారా ఎగ్జైల్ అండ్ ఉంటుంది సేమ్ ఎంటర్స్ ఇంటూ అనదర్ బాడీ, అది ఇందులోంచి వదిలేసి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. ఏ విధంగా గాలి టుగెదర్ విత్ దట్ డిజైర్ కోరికతోటి హ్యాస్ గాట్ రీబర్త్, తిరిగి దానికి పునర్జన్మ వస్తుంది. There are many attitudes of mind, and in that attitude desire arises. That desire is not visible, but it is definitely there. ఎన్నో రకాలైన అభిప్రాయాలు మనసుకు సంబంధించి ఉన్నాయి. ఆ విషయంలో డిజైర్ ఏరియా అంటే డిజైర్ ఏంటిది స్పెల్లింగ్ ఏంటిది? Desire arises. అరైజెస్ అది దట్ యాటిట్యూడ్ డిజైర్ కూడా అరైజ్ అయిపోతుంది. అండ్ ఇన్ దట్ యాటిట్యూడ్ అంటే దేర్ ఆర్ మెనీ యాటిట్యూడ్స్ ఆఫ్ మైండ్, మనసుకు ఎన్నో రకాలైన ఉద్దేశాలు ఉంటాయి. ఆ ఉద్దేశాల వల్లే కోరికలు వస్తున్నాయి. ఆ కోరిక కనబడేది కాదు, ఇది కానీ అక్కడ డెఫినెట్ గా ఉంది. Desire has its roots in the consciousness, and the consciousness is nothing but a subtle thread connecting the basic Maya and is mixed in it as the primary cause. ఈ కోరిక అనేది దీని యొక్క మూలం ప్రజ్ఞలోనే ఉంది, కాన్షియస్నెస్ లో. అయితే ఈ కాన్షియస్నెస్ అనేది కేవలంగా సూక్ష్మమైనటువంటి ఒక దారం లాంటిది. అది బేసిక్ మాయతోటి కలిసింది, మూలమైన మాయతో. అండ్ మిక్స్డ్ యాజ్ ఏ ప్రైమరీ కాజ్, ప్రాథమికమైన కారణంగా దాంతో కలిసి ఇక్కడతో అది అయిపోయింది. ఇంకొకటి ఓపెన్ చేయాలి. పాయింట్ నెంబర్ 14. As the cause, it is the total universal existence. But in the single unit of any particular body, it manifests itself in the form of particular action. But this is not very easily understood. In the single unit, మొట్టమొదటి ఏం చెప్తున్నారు, ఈ కారణం అనేది మొత్తం యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ అనమాట, అంతా ఉంటుంది. కానీ ఈ సింగిల్ యూనిట్ లో ఎనీ పర్టికులర్ బాడీ అంటే ఏ శరీరమైనా ఇట్సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పర్టికులర్ యాక్షన్, ఒక యాక్షన్ గా అది ఉద్భవిస్తుంది. బట్ దిస్ ఈజ్ నాట్ వెరీ ఈజీలీ అండర్స్టాండ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కారణం, కార్యకారణ సంబంధం అంటే కారణం అనేది అది మొత్తం యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది. కానీ శరీరానికి సంబంధించి ఏమిటంటే శరీరం అవుతుంది. ఎనీ పర్టికులర్ బాడీ మేనిఫెస్టేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్టికులర్ యాక్షన్, అది ఒక పర్టికులర్ యాక్షన్ గా అక్కడ వస్తుంది అనమాట. బట్ దిస్ ఈజ్ నాట్ వెరీ ఈజీలీ అండర్స్టాండ్. కానీ ఇది సులువుగా మనం అర్థం చేసుకోలేము. But it is there in the subtle form, just like the wind. All gods as well as all beings are of the nature of wind. ఇది సూక్ష్మతరంగా గాలిలాగా అక్కడే ఉంది. అందరు దేవతలు అలాగే సమస్త జీవరాశులు కూడా గాలి లాంటి ప్రకృతితోటే ఉంటారు సార్. In the wind also there are many disturbances, but wind is not visible. Similarly, the consciousness as well as the desire are very subtle and not visible. అలాగే గాలి కూడా ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉంటాయి గాలిలో కూడా, కానీ గాలి కూడా అదృశ్యంగా ఉంటుంది. అదే విధంగా కాన్షియస్నెస్ లో కూడా డిజైర్ ఆర్ వెరీ సటిల్, కోరిక చాలా సూక్ష్మకరంగా ఉంది. అంటే కాన్షియస్నెస్ కోరిక రెండు సూక్ష్మకరమే, అవి కనబడేటట్టుగా ఉండవు. The three qualities and 5 elements are mixed with the wind. You should not deny this only because you cannot see them. ఈ 3 లక్షణాలు 5 పంచభూతాలు కూడా కలిసిపోయి ఉంటాయి గాలిలో. ఇది మీరు కాదనలేరు.
ఎందుకంటే దాన్ని చూడలేదు కదా అని అలా కాదు అని మీరు అనలేరు. గాలిని చూడలేం కదా. The breeze naturally blows, but we can recognize good smell or bad smell, and persons feel either warm or cool. They feel either hot or cold. గాలి అనేది సహజంగానే వీస్తూ ఉంటుంది, కానీ దాన్ని మనం గుర్తించలేము. మంచి వాసన లేదా చెడ్డ వాసన. అండ్ అలాగే వ్యక్తులు వేడిగా కానీ చల్లగా కానీ ఫీల్ అవుతారు. దే ఫీల్ either హాట్ ఆర్ కోల్డ్. వాళ్ళు వేడిగా కానీ చల్లగా కానీ ఫీల్ అవుతున్నారు. By wind only it is that the clouds move. There is the great support of Vayu, which upholds the stars and the planets. The movement of all the things in the nature are due to wind only. గాలి ఒక్కటే వల్లే ఈ మేఘాలు కదులుతున్నాయి. వాయువు యొక్క ఎక్కువ బలం సపోర్ట్ వల్లే నక్షత్రాలు గ్రహాలు వాటి అలా ఉంటున్నాయి. మొత్తం వస్తువుల యొక్క చలనం అంతా కూడా గాలి వల్ల మాత్రమే. Because of wind, we find that persons are possessed either by deities or ghosts. By performing certain rituals with the help of Vayu only, the dead bodies become again alive. ఇంకా పవర్ ఆఫ్ విండ్ అంటే పర్ఫార్మింగ్ సర్టన్ రిచువల్స్. కొన్ని రిచువల్స్ అంటే కొన్ని రకాలైన కర్మకాండలు వాయు విత్ ద హెల్ప్ ఆఫ్ వాయు ఓన్లీ, వాయు వల్లే ద డెడ్ బాడీస్ బికమ్ అగైన్ అలైవ్. వాటి వల్ల ఈ మృతదేహాలు మళ్ళీ జీవాన్ని పుంజుకుంటాయి. It is because of the power of wind that higher gods can enter somebody's body, and lower type of ghosts are exorcised. By being possessed persons may find hidden treasure, and these people answer many difficult questions and problems are solved. గాలి వల్లనే ఉన్నతమైనటువంటి దేవతలు ఎవరో ఒక శరీరాన్ని ఆవహించడం, అలాగే నీచంగా ఉన్న ఈ భూతాలు దయ్యాలను ఆవాహనలు జరుగుతున్నాయి. కానీ ఈ విధంగా వాళ్ళు ఇతరుల శరీరాలని ఆవహించి అక్కడ హిడెన్ ట్రెజర్ మే ఫైండ్ హిడెన్ ట్రెజర్ అంటే వాళ్ళకి కనబడనేటువంటి సంపద ఉంటుంది. ఈ వ్యక్తులు ఏం చేస్తుంటారంటే ఎన్నో కష్టమైన ప్రశ్నలకి సమస్యలకి వాళ్ళు ఇలాగ పూర్ణ వాళ్ళు అవి పరిష్కరిస్తారు. The force of wind does not speak independently without the medium of the body. When it enters the body oscillates. Many people are known to have taken birth with the preconceived desire. గాలి యొక్క బలం వల్లే ఇండిపెండెంట్ గా గాలి బలం ఏం చేస్తుందంటే మనిషిని స్పీక్ ఇండిపెండెంట్లీ వితౌట్ ద మీడియం ఆఫ్ ది బాడీ. అంటే శరీరం అనేది లేకపోతే అది మాట్లాడలేదు. అది ఎప్పుడైతే శరీరంలో ప్రవేశిస్తుందో బాడీ అనేది కదులుతూ ఉంటుంది ఇటు అటులు. చాలా మంది విత్ ద ప్రీ కన్సీవ్డ్ డిజైర్, మొదటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి కోరికలతోటి బర్త్ అంటే జన్మం తీసుకుంటున్నారు. Such is the modification to which the wind is subject. We cannot completely know the extent of these happenings, which are due to wind only. In short, the whole creation, living or inert, is functioning due to wind. ఇప్పుడు ఇలాంటి మార్పులన్నీ గాలి వల్లనే జరుగుతున్నాయి. దీన్ని మనం మొత్తం అన్ని సంఘటనలు గాలితో సంభవించినవి మనం సంపూర్ణంగా తెలుసుకోలేము. పూర్తిగా చెప్పాలంటే మొత్తం సృష్టి అంతా జడమైన చైతన్యవంతమైన గాలి వల్లనే
పనిచేస్తుంది. The wind holds together the universe when it is still, and it creates a variety of creatures when it moves. If you cannot follow this phenomenon, give it a further thought. మొత్తం ఈ జగత్తు గాలి పట్టి ఉంచుతుంది. అది స్థిరంగా ఉన్నప్పుడు అది కదిలేటప్పుడు ఏం చేస్తుందంటే అంటే క్రియేట్ వెరైటీ ఆఫ్ క్రీచర్స్, రకరకాలైనటువంటి జీవన్ని ఉత్పత్తి చేస్తుంది. మీరు సరిగ్గా దాన్ని మీరు ఫాలో అవ్వలేకపోతే, అంటే దీన్ని అర్థం చేసుకోలేకపోతే మరి కొంచెం ఆలోచన దాని మీద పెట్టండి. Right from the basic Maya to the smallest existence, everything is done by the wind. If there is any clever thinker, he may show me any other active content than the wind. This is a challenge. రైట్ ఫ్రమ్ ద బేసిక్ మాయ మూలమైన మాయ నుంచి అతి చిన్న జీవి వరకు ఎవ్రీథింగ్ ఇస్ దట్, చిన్న విషయం వరకు అన్నీ కూడా గాలి వల్లే జరుగుతుంది. ఏదైనా మంచి బాగా తెలివిగా ఆలోచించేవాడు ఉంటే, ఎనీ క్లవర్ థింకర్, ఆయన ఎనీ అదర్ యాక్టివ్ ఎలిమెంట్ దాన్ ద విండ్, విండ్ కంటే చాలా యాక్టివ్ గా ఏది ఉంది. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. నేను ఇది ఛాలెంజ్ గా చెప్తున్నాను. అంటే విండ్ అన్నిటికంటే బాగా యాక్టివ్ గా ఉంటుంది. The basic Maya takes the form of consciousness in the various bodies and becomes manifest, and when it returns to its original state, it remains unmanifest. Thus, either in a hidden state or evident, it functions in the universe. మూలమైన మాయ మాత్రమే రకరకాల అంటే కాన్షియస్నెస్ రూపంలో రకరకాల శరీరాలను ఉద్భవిస్తూ అది ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతుందో దాని ఒరిజినల్ స్టేట్ వెళ్ళిపోతుంది. ఇట్ రిమైన్స్ అన్మానిఫెస్ట్, అంటే రూపం లేకుండా ఉండిపోతుంది. ఈ విధంగా గుప్తంగా కానీ ఏదైనా హిడెన్ స్టేట్ ఆర్ ఎవిడెంట్ కనబడి కానీ అది పనిచేస్తూనే ఉంటుంది ఈ మొత్తం జగత్తులో. ఏది అంటే మాయ. For example, water in its certain state is not visible, but it is visible in certain other states. It dries up and sometimes flows in the form of a river. ఉదాహరణగా నీరు ఒక పర్టికులర్ స్థితిలో కనబడదు, కానీ అంటే అదర్ స్టేట్స్ లో ఇది కనిపిస్తుంది. అదర్ స్థితుల్లో అది అంటే పూర్తిగా ఎండిపోయి ఒక్కొక్కప్పుడు పూర్తిగా ఎండిపోతే ఒక్కొక్కప్పుడు నదుల్లాగా ప్రవహిస్తూ ఉంటుంది. రెండు ఉన్నాయి నీటికి. Similar is the condition of consciousness in the case of wind. It is always moving or not moving. Sometimes it is silent and sometimes it creates sound. అదే రకంగా గాలికి ఎలాంటి స్వభావం ఉందో అదేలా ఉంటుంది కాన్షియస్నెస్ కూడా. అది ఎప్పుడు కదులుతూ ఉంటుంది, ఒక్కొక్కప్పుడు కదలే కదలు, ఒక్కొక్కప్పుడు సైలెంట్ గా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ఎంతో సౌండ్ క్రియేట్ చేస్తుంది. In the case of paralysis, people say that the limbs are affected by the wind. In the field, if wind is very hot, even the crops which are ready for cutting are burnt. పెరాలిసిస్ వచ్చినప్పుడు పక్షవాతం పీపుల్ ఏం చెప్తారంటే వాళ్ళకున్న కాళ్ళు చేతులు ఎఫెక్ట్ అవుతాయి. మరాఠీలో దాన్ని చెప్తూ ఉంటారు బై ది విండ్. అప్పుడు గాలి వల్లే వాతం అంటారు కదా, అందుకని అలా చెప్తారు. ఇన్ ద ఫీల్డ్ అంటే పొలంలో విండ్ అనేది వేడిగా, ఇన్ ద ఫీల్డ్ ఇఫ్ విండ్ ఈస్ వెరీ హాట్ ఈవెన్ ద క్రాప్స్ విచ్ ఆర్ రెడీ ఫర్ కటింగ్ ఆర్ బర్న్. ఒకవేళ గాలి చాలా వేడిగా ఉంటే పంట కొయ్యడానికి వచ్చిన పంట కూడా మండిపోతుంది. The wind in its various manifestations causes various diseases. Some diseases are airborne,
The sound of lightning can be heard only because of air. ఇప్పుడు ఈ గాలి వల్ల ఎన్నో జబ్బులు కూడా వస్తున్నాయి. అవి కొన్ని గాలిలోంచి ఉద్భవించిన జబ్బులే వస్తాయి, ఎయిర్ బర్న్. అలాగే మనకి కనబడేటటువంటి మెరుపులు అవి గాలి వల్ల వాటికి శబ్దం అనేది వస్తుంది. When somebody gives a program of classical music, we hear the various notes because there are vibrations in the air and various ragas bracket modes can be recognized. When we even experience that by a certain raga, the lamps are lighted or there is heavy rain. ఎవరైనా క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇస్తున్నారంటే మనం ఏంటంటే రకరకాల అంటే నోట్స్ అంటే కిందకి మీదకి వింటాం. ఎందుకంటే అక్కడ వైబ్రేషన్స్, గాలి యొక్క వైబ్రేషన్స్ ఉండబట్టి సౌండ్ వినబడుతుంది. అలాగే ఎన్నో రాగాలు అవి కూడా మూవ్స్ ఇవన్నీ కూడా మనం గుర్తించగలం. వేరియస్ రాగాస్, నోట్స్ అవి కూడా మనం గుర్తిస్తున్నాం. మనం ఇంకాను ఒక్కొక్క రాగం లైట్ ల్యాంప్స్ అన్ని లైట్ అవుతూ ఉంటాయి, అంటే వెలుగుతూ ఉంటాయి. ఆర్ దర్ ఇస్ హెవీ రైన్ అంటే చాలా వర్షం కూడా పడిపోవచ్చు. ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందని చెప్తున్నారు. People can hypnotize others by uttering certain spells, which is possible because of wind. If wounds are exposed to air, they dry up. Various mantras are effective only because of wind. అంటే కొన్ని రకాలైన మంత్రాల వల్ల ప్రజలు ఏం చేస్తారంటే ఇతరుల్ని హిప్నోటైజ్ చేస్తారు. అది కూడా కేవలంగాను గాలి వల్లనే సంభవం. అలాగే ఎన్నో గాయాలు కానీ ఎక్స్పోజ్ అవుతే అవి మాడిపోతాయి. రకరకాల మంత్రాలు గాలి వల్ల మాత్రమే సంభవం, ఉచ్చరించబడుతున్నాయి. By mantras, bracket by the virtue of wind, gods appear. By mantras, the ghosts are attracted. And by the power of mantras, people can perform magic. ఎన్నో పాయింట్ అండి? ఇది వచ్చి 33 మేడం. 31 పీపుల్ కెన్ హిప్నటైజ్. మంత్రాలు మాత్రమే అంటే గాలి వల్ల ఈ దేవతలు ప్రత్యక్షం అవుతూ ఉంటారు. మంత్రాల వల్లే దెయ్యాలు కూడా ఆకర్షితమవుతాయి. మంత్రబలం వల్లే ప్రజలు కూడా మ్యాజిక్ చేస్తున్నారు. The power of the magic of the monsters cannot be understood even by gods. They perform the various miracles like mesmerism or they bind persons on the spot. మాన్స్టర్స్ అంటే మాన్స్టర్స్ అని తెలుగులో మనుషులు తినేవాళ్ళు కదా, నరమాంసం తినే వాళ్ళు చేసే మ్యాజిక్ అనేది మామూలుగా దేవతలకు కూడా అర్థం కాదు. వాళ్ళు ఎన్నో రకాల అద్భుతాలు చేస్తారు. మెస్మరిజం అంటే అలాంటి మెస్మరైజ్ కూడా చేస్తారు. వ్యక్తుల్ని అక్కడికక్కడే బంధించగలరు. There are so many achievements done by the wind. They cannot be fully true. Even by mantras, a wise man is turned mad and a madman is cured of his madness. By spell of mantras, people can catch. అదేనా మీరు చదివింది? 35 మేడం చెప్పాల్సింది. There are so many achievements. గాలితో ఎన్నో పనులు చేయదు, అవి పూర్తిగా మనం చెప్పలేం. మంత్రం ఒకటే. ఈవెన్ బై మంత్రాస్ ఒక జ్ఞాని కూడా మ్యాడ్గా అయిపోగలదు, పిచ్చిగా. ఒక పిచ్చివాడేమో ఆయన మ్యాడ్నెస్ నుంచి మనం బాగు చేయొచ్చు మంత్రాలతో. By mantras, the gods are powerful in war. Because of mantras, the sage is proud, who can fully know the great power of mantras. Bracket lo
which is the power of wind only. ఈ మంత్రాస్ వల్లే ఏంటి పవర్ఫుల్ దేవతలు ఎంతో శక్తివంతులు అవుతున్నారు. ఈ మంత్రాల కారణంగానే ఈ ఋషులకి గర్వం వస్తుంది. ఎవరు చెప్పగలరు ఆ మంత్రం యొక్క శక్తిని? ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్, అదంతా కూడా గాలి యొక్క శక్తి మాత్రమే. By spells of mantras, people can catch birds, they can bind animals, rats, or even great snakes. By mantras, people get money. ఈ మంత్రాలు ఉచ్చరించడం వల్లే ప్రజలు పక్షుల్ని పట్టుకోగలుగుతున్నారు, అలాగే జంతువుల్ని బంధించగలుగుతున్నారు. ర్యాట్స్ కూడా, ఈవెన్ గ్రేట్ స్నేక్స్, ర్యాట్స్ ఆర్ ఈవెన్ గ్రేట్ స్నేక్స్. అంటే ఈ స్పెల్ ఆఫ్ మంత్రాస్ వల్లే ఈ ఎలకలు ఇంకా పెద్ద పెద్ద పాముల్ని కూడా బంధించగలుగుతున్నారు. ప్రజలు డబ్బు కూడా మంత్రాల వల్ల సంపాదిస్తున్నారు. Thus, this question is finished. It is now understood how a person in bondage is born again. The earlier question of the listener is now answered. ఈ విధంగా ఈ ప్రశ్న అయిపోయింది. ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది, ఒక వ్యక్తి బంధంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా తిరిగి పుడతాడు. ఇందుకున్న క్వశ్చన్ కి ఇప్పుడు శ్రోతకి సమాధానం ఇవ్వబడింది. Thus, ఈ in విధంగా the ninth daska of Dasabodha, in the dialogue between the Guru and the disciple, this 8th chapter by name Discourse on Death is completed here. అంటే మృత్యు మీద డిస్కోర్స్ అనే ఈ 8వ చాప్టర్ దాసబోధలో 9వ దశకంలో ఉన్నది. గురు శిష్య సంవాదం ద్వారా ఇప్పుడు పూర్తి అయిపోయింది చాప్టర్ 9. ఇక్కడ కాపుగా టైం ఉందా? అయిపోయింది మేడం, టైం కూడా అయిపోయింది. ఓకే, అందరికీ నమస్కారం. ఎంతమంది వచ్చారో కూడా నాకు తెలియట్లేదు. 5 మంది ఉన్నారు. అదేంటి రోజు రోజుకి తగ్గిపోతున్నారు. ఐదు మందిలో మనమే ఉన్నాం. అనురాధ గారు, మనం ఇద్దరం ఉన్నాం అంతే. జయప్రద ఉంది, అమూర్తి గారు ఉన్నారు, అనురాధ గారు ఉన్నారు అంతే. సరే నమస్కారం. ఎవరైతే మనం చెప్పాల్సింది చెప్పేస్తున్నాం.